సైఫ్పై దాడి ఘటన, అనుమానితుడి అరెస్టు. నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోక్మాన్య తిలక్ టెర్మినల్ నుంచి కోల్కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాష్ కైలాస్ కనోజియా 31గా గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రైన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో దుర్గ్ రైల్వే స్టేషన్ పోలీసులకు అలర్ట్ చేశారు. అనుమానితుడి సెల్ ఫోన్ లొకేషన్తో పాటు అతడి ఫోటోను షేర్ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్నంద్గావ్ స్టేషన్ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే రాజ్నంద్గావ్లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. దీంతో ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్ రైల్వే స్టేషన్లో 2 బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్ బోగీలో ఉన్న ఆకాష్ను వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోటోను ముంబై పోలీసులకు పంపి నిర్ధారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున సైఫ్పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనం మెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అవ్వడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్పూర్ వెళ్లి ఆకాష్ కైలాస్ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు.